హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఇది చాలామందికి ఇష్టమైన, ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన, అంటే తెలుగు స్టేట్స్లో కూడా చాలామందికి ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక దైవక్షేత్రము, అదే అరుణాచలము. అరుణాచలము గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం అని చెప్పి ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్ళ నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువగా, ఇంతకుముందు కన్నా చాలా ఎక్కువ నెంబర్స్లో గిరి ప్రదక్షిణ కోసం వెళ్తున్నారు అని మనకు తెలిసిందే. కొన్నిసార్లు అరుణాచలం గుడి వాళ్ళే ఇంతమంది వస్తే మేము వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఒక తెలుగు పర్సన్ ఎవరైతే తెలంగాణ నుంచి వెళ్ళాడో గిరి ప్రదక్షిణ కోసం, ఆ గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి డబ్బులు అడగడము, నేను ఇవ్వను అని చెప్పడంతో కొంచెం వాగ్వాదం జరిగి వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో తనని పొడిచి పారిపోవడము, అక్కడున్న మరొక వ్యక్తి అతన్ని కాపాడదామని వచ్చే లోపలే తను చనిపోవడం జరిగింది. అంటే గుడి చుట్టూ కూడా మనకి తెలియని ప్రదేశంకి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వేలాది మంది, లక్షలాది మంది ఒక చోట ఉన్నారు అని తెలిసినప్పుడు అలాంటి చోటుకి వెళ్లకుండా ఉండడం, ఎందుకంటే తొక్కిసలాడకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. 2, చీకట్లో ఉన్నప్పుడు అసలు కంప్లీట్గా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది గుడి కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఎట్లుందంటే గుడి చుట్టూ కూడా మనకి సేఫ్టీ లేకుండా పోయిందన్నట్టుగా తయారైంది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ చేస్తారు. సో అలాంటి టైంలో కనీసం ఒక 2-3 మన చుట్టుపక్కల ఉండేలాగా చూసుకొని ఒక గ్రూప్తో పాటు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం అని ఇప్పుడు తెలిసింది. ఎవరైనా గిరి ప్రదక్షిణ లాంటి చోటుకి వెళ్తున్నప్పుడు అందరూ ఉన్న చోటే ఉండండి, అందరితో కలిసే తిరగండి.